శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. పూర్వజన్మ సుకృతమే వృషభ రాశి వారిది. జనవరి 31 లోపు ఊహించని వ్యక్తి కారణంగా 5 శుభవార్తలు పొందబోతున్నారు. ఈ సమయంలో వీరికి అత్యంత అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ శుభవార్తలతో పాటుగా 2 సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదు. అయితే ఈ రాశివారు జనవరి 31 లోపు ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలేంటి, అలాగే వీరికి పొంచి ఉన్న 2 సమస్యలేంటి, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో అదృష్ట యోగం పొందటం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు కార్యసాధకులు. దృఢ సంకల్పంతో నిర్ణయాలు తీసుకుంటారు. చేసేటటువంటి ప్రతి పనిలో కూడా కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తారు. అంతేకాకుండా తన అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. వీరు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు తల్లి మాటను జీవితంలో జవదాటరు. అలాగే ఈ రాశివారికి తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు. స్వయంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మొండి పట్టుదలతో దృఢమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలు ఏంటి అనే విషయం గురించి చూసినట్లయితే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా గణనీయంగా లాభపడతారు. ఇళ్ల స్థలాలను కొంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అయితే చేసేటటువంటి ఖర్చును ఎక్కువ శాతం కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారు ఆభరణాలను కొనడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడవలసిన అవసరం లేదు. అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలను పాటించవలసి ఉంటుంది. లేదంటే మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లుగా ఆర్థిక పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడు భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు. కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఈ సమయంలో మీరు కెరీర్ పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తోంది. చేపట్టిన ప్రతి పని కూడా శ్రమించి పూర్తి చేస్తారు. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో బదిలీలు అనేవి జరుగుతాయి. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ఉద్యోగపరంగా పై అధికారుల నుండి, సహ ఉద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు. అలాగే విదేశాలలో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి, అదేవిధంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేసేటటువంటి వ్యాపారాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా తక్కువ శాతం లాభం అనేది రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అయితే పెట్టుబడుల కొరకు స్నేహితుల నుండి, బంధువుల నుండి, జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వాముల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది. ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి కొంత సమయం వేచి ఉండడం మంచిది. అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ, ఏదైనా సంస్థల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలను పాటించడం మంచిది.
ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ పరంగా శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే తీర్థయాత్రల్లో పుణ్యక్షేత్ర సందర్శనం వంటివి చేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. అలాగే వీరికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా సమయాన్ని గడుపుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాలా తోడుగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి కూడా వీరు తప్పించుకోవడానికి వీరి జీవిత భాగస్వామి వీరికి మంచి సపోర్ట్గా ఉంటుంది. అయితే సంతానం ఆరోగ్యం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చర్మ వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి సంతానం ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వీరికి విద్యపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వైద్య రంగం, సాంకేతిక రంగంలో ఉన్నవారు, అనేక కాంపిటీటివ్ టెస్ట్లో పాల్గొనేవారు ఇది వీరికి భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. అయితే కొన్ని సందర్భాలలో విమర్శలకు కూడా గురవుతారు. క్రీడాకారులకు, కళాకారులకు, అలాగే వ్యవసాయదారులకు, కార్మికులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతోంది. మీరు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు, కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అలాగే స్కిన్ ఎలర్జీలు వంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపైన సరైన శ్రద్ధను తీసుకోవడం మంచిది. అలాగే ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ చేయటం మంచిది. ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కొంటున్న 2 సమస్యలేంటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అనే విషయం గురించి చూసినట్లయితే, ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వల్ల ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే సమయంలో, వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. అంతేకాకుండా ప్రయాణం చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి వంటివి చేయటం మంచిది కాదు. అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండానే లేనిపోని నిందలు మోయవలసి వస్తుంది. కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం మంచిది. ముఖ్యంగా ఎవరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. అలాగే సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు, ఘర్షణలకు దిగకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కొరకు ఏవైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను, మీ జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవటం ద్వారా అంతా శుభం జరుగుతుంది. జీవితంలో అదృష్ట యోగం పొందటానికి వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే, బుధవారం రోజున వినాయకుడికి గరికను సమర్పించాలి. అలాగే ప్రతినిత్యం శివారాధన చేయాలి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉండాలి. శనివారం నియమాలను పాటిస్తూ శనివారం రోజున విష్ణు దేవాలయం దర్శించుకోవటం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడిని ఆరాధించి ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు గ్రహ దోషాలు తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసినట్లయితే, ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి. గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలను, మిఠాయిలు వంటి వాటిని ప్రసాదంగా పంచిపెట్టాలి. నవగ్రహాలకు శాంతి హోమం జరిపించుకోవాలి. శివునికి రుద్రాభిషేకం చేయించాలి. ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాలను పఠించాలి. మీరు చేసుకునే సామాజిక సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం, వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమమైన ఫలితాలను ఇస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేయాలి. గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాలలోనూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలోనూ పాల్గొనడం ద్వారా వీరికి శుభం జరుగుతుంది. సో చూశారు కదండి, ఈ రాశి వారికి జనవరి 31 లోపు ఊహించని వ్యక్తి కారణంగా పొందే 5 శుభవార్తలేంటి, అలాగే ఈ సమయంలో వీరికి పొంచి ఉన్న 2 సమస్యలేంటి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, అదేవిధంగా మీరు జీవితంలో అదృష్ట యోగం పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.